లాస్ట్ వీడియోలో మనం cloud.md ఫైల్ /net కమాండ్ అండ్ మెమరీ గురించి చూసాం. ఇప్పుడు మన టాపిక్ కాంటెక్స్ట్. అసలు కాంటెక్స్ట్ అంటే ఏంటి? క్లాడ్కి మన ప్రాజెక్ట్ ఫైల్స్ ఎలా యాడ్ చేయాలి? సింపుల్గా చెప్పాలంటే క్లాడ్కి ఏ ఫైల్ గురించి మాట్లాడుతున్నాము అనేది క్లియర్గా చెప్పడమే కాంటెక్స్ట్. మన కోడ్ గురించి క్లాడ్కి ఎంత ఎక్కువ తెలిస్తే అది ఇచ్చే ఆన్సర్స్ అంత యాక్యురేట్గా ఉంటాయి. సో ఫైల్స్ని ఎలా యాడ్ చేయాలో, కాంటెక్స్ట్ని ఎలా మేనేజ్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. కాంటెక్స్ట్ లేకుండా మనం మాట్లాడితే క్లాడ్కి ఏమీ అర్థం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు క్లాడ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బనానా అన్నారనుకోండి, దానికి ఏమని అర్థం అవ్వాలి? అది తినడానికా, లేదా కోడ్లో వేరియబుల్ నేమా? ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. కోడ్లో కూడా అంతే. మీరు వెళ్ళి లింక్ ఫిక్స్ చేయి అని అడిగితే క్లాడ్కి ఏమని తెలుస్తుంది? ఏ లింక్ ఏ ఫైల్లో ఉంది, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనే దానికి ఏమీ అర్థం అవ్వదు. కానీ మీరు అదే విషయాన్ని కనుక కాంటెక్స్ట్ తోటి అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ button.view అనే కాంపోనెంట్ ఫైల్లోకి వెళ్ళి లింక్ ఫిక్స్ చేయి అని క్లాడ్కి కనుక మీరు కరెక్ట్ టార్గెట్ సెట్ చేస్తే అది డైరెక్ట్గా ఆ ఫైల్ ఓపెన్ చేస్తుంది అండ్ అది ఫిక్స్ చేస్తుంది అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. గుర్తుపెట్టుకోండి, కాంటెక్స్ట్ ఇవ్వడం వల్ల మీకు 90% బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్లాడ్కి మనం కాంటెక్స్ట్ మల్టిపుల్ వేస్లో ఇవ్వచ్చు. అందులో ఫస్ట్ది @. సో మీ టెర్మినల్లో క్లాడ్ సెషన్ రన్ చేసి @src అని టైప్ చేయండి. చూడండి, వెంటనే మనకు ఒక ఆటో కంప్లీట్ లిస్ట్ కనిపిస్తుంది. ఎస్ఆర్సి కాంపోనెంట్స్, వ్యూస్, కంపోజబుల్, ఇలా మన ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ అన్నీ లిస్ట్ అవుట్ అవుతాయి. మీరు కీబోర్డ్లో యారో కీస్ తోటి స్క్రోల్ చేసి కాంటెక్స్ట్లోకి ఏ ఫైల్ కావాలో అది సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. అంతే, ఆ ఫైల్ ఇప్పుడు మీ కాంటెక్స్ట్లో యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా కాంటెక్స్ట్లోకి contact.view అనే ఫైల్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీనికి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను అనమాట. కెన్ యూ ప్లీజ్ అప్డేట్ ది సక్సెస్ ఐకాన్ టు సంథింగ్ ఎల్స్. ఇలా మీరు ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే ఈ contact.view ఫైల్ అనేది దాని కాంటెక్స్ట్లో ఉంది కాబట్టి అది వెంటనే ఈ ఫైల్లో సర్చ్ చేస్తుంది అనమాట. సర్చ్ చేసి ద కరెంట్ సక్సెస్ ఐకాన్ ఈస్ అని చెప్పి ఇది ఇస్తుంది. హియర్ ఆర్ సమ్ ఆల్టర్నేటివ్స్. సో మనల్ని అడుగుతుంది అనమాట ఆల్టర్నేటివ్స్ ఏంటి అని చెప్పి. నేను దానికి జస్ట్ థమ్స్ అప్ ఇస్తాను. సో ఈ ఎమోజిని మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు డిఫ్యూలో చూస్తే ఇది మనకు ఓల్డ్ ఎమోజీ అనమాట, ఇది న్యూ ఎమోజీ. సో క్లాడ్ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫైల్ని చూసి మనకు కావాల్సిన చేంజెస్ని ప్రపోజ్ చేస్తుంది. జస్ట్ ప్యూర్ యాక్షన్. ఇక సెకండ్ మెథడ్, ఇది ఇంకా సూపర్ సింపుల్. మీరు ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏ ఫైల్లో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా ఆ ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో కర్సర్ ఎక్కడన్నా పాయింట్ చేయండి. పాయింట్ చేసిన వెంటనే మీకు బాటంలో ఫైల్ నేమ్ ఆటోమేటిక్గా ఈ ఫైల్ అనేది కాంటెక్స్లో ఉన్నట్లే. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు ఫైల్ క్లోజ్ చేసినా కూడా ఆ ఫైల్ ఇంకా కాంటెక్స్లోనే ఉంటుంది అంటిల్ మీరు ఇంకో కొత్త ఫైల్ ఓపెన్ చేసి మళ్ళీ కర్సర్ ఆ ఫైల్లో ఓపెన్ చేసేదాకా. అంటే మీరు ఏ ఫైల్ చూస్తూ మాట్లాడుతున్నారో క్లాడ్ దానంతకు అదే అర్థం చేసుకుంటుంది అనమాట. నో మాన్యువల్ వర్క్, జస్ట్ ప్యూర్ మ్యాజిక్ అంతే. ఇక థర్డ్ మెథడ్ టార్గెటెడ్ కాంటెక్స్ట్. ఇది ఇంకా ప్రిసైజ్గా ఉంటుందన్నమాట. మనం ఫైల్ మొత్తం కాకుండా కేవలం ఒక స్పెసిఫిక్ కోడ్ బ్లాక్ మీద ఫోకస్ చేయాలంటే ఇది బెస్ట్ వే. మీరు మౌస్తో ఏ కోడ్ బ్లాక్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అది జస్ట్ సెలెక్ట్ చేయండి అంతే. ఆటోమేటిక్గా అది కాంటెక్స్లోకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కోడ్ బ్లాక్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కింద చూసినట్లయితే ఫైల్ అండ్ సెలెక్టెడ్ అనేది మాత్రం కాంటెక్స్లో ఉంది. ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే ఈ ఫంక్షన్ రీఫ్యాక్టర్ చేయని అడిగినప్పుడు కానీ, లేదా ఈ లాజిక్లో బగ్ ఎక్కడ ఉందో కనిపెట్టు అని అడిగినప్పుడు కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. క్లాడ్ మొత్తం ఫైల్ వెతికి కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు చూపించిన లైన్ టు లైన్ కోడ్ని మాత్రమే అనలైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాంటెక్స్లోకి యాడ్ చేశాను కదా, జస్ట్ క్లాడ్ని రిమూవ్ దిస్ అని ఇస్తాను అంతే. అది ఇచ్చినప్పుడు ఎలానో ఇది ఆటోమేటిక్గా కాంటెక్స్లో ఉంది కాబట్టి అది అనలైజ్ చేసుకొని దాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. ఇది అడుగుతుంది అనమాట, డూ యూ వాంట్ టు మేక్ దిస్ ఎడిట్ టు features.view అంటే జస్ట్ ఎస్ అని ఇవ్వండి. ఇచ్చిన వెంటనే ఇప్పుడు మీరు చూసినట్లయితే అది డిలీట్ చేసేసింది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడే ఒక పెద్ద ఇంపార్టెంట్ వార్నింగ్. క్లాడ్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని మనం కాంటెక్స్ట్ విండో అంటాం. క్లాడ్ కోడ్కి ప్రతి చాట్ సెషన్లో 200k టోకెన్ లిమిట్స్ మాత్రమే ఉంటుంది. టోకెన్ అంటే సింపుల్గా 3 నుండి 4 క్యారెక్టర్స్ కలిపితే ఒక టోకెన్ అవుతుంది. మీరు ఒకేసారి చాలా పెద్ద ఫైల్స్ యాడ్ చేసినా, లేదా చాలా ఎక్కువ చాట్ హిస్టరీ ఉన్నా ఆ కాంటెక్స్ట్ విండో ఈజీగా ఫుల్ అయిపోతుంది. అలా కాంటెక్స్ట్ నిండిపోతే క్లాడ్ పర్ఫార్మెన్స్ ఐదర్ డ్రాప్ అన్న అవుతుంది, లేకపోతే ఓల్డ్ చాట్ని అది మర్చిపోతుంది అనమాట. నార్మల్గా ఒక రియల్ ప్రాజెక్ట్లో మీరు 10 ఫైల్స్ కంటే ఎక్కువ యాడ్ చేస్తే వెంటనే మీకు టెర్మినల్లో ఒక వార్నింగ్ కనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా కాంటెక్స్ట్ ఫుల్ అని వార్నింగ్ వస్తే ఏం చేయాలో నెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ ఫుల్ అయితే కంగారు పడాల్సిన అవసరమే లేదు. మన దగ్గర కాంటెక్స్ట్ క్లీన్ చేయడానికి కొన్ని సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది /compact కమాండ్.
చాట్ హిస్టరీ చాలా లెంగ్త్ అయిపోయి టోకెన్స్ వేస్ట్ అవుతున్నప్పుడు /కాంపాక్ట్ కమాండ్ యూస్ చేయండి. క్లాడ్ మొత్తం కాన్వర్జేషన్ని ఒక షార్ట్ సమ్మరీగా మార్చేస్తుంది, అంటే స్పేస్ సేవ్ చేస్తుంది అనమాట. కానీ మెయిన్ పాయింట్ మాత్రం క్లాడ్కి ఇంకా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాడ్ సెషన్లోకి వెళ్ళి జస్ట్ కాంపాక్ట్ కమాండ్ రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు అది చూడండి, కాంపాక్టింగ్ కాన్వర్జేషన్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత కాన్వర్జేషన్ కాంపాక్టెడ్ అని చెప్పేసి ఫుల్ సమ్మరీ కావాలి అంటే కమాండ్ ఓ అని చెప్పి ఎంటర్ చేయండి, నీకు ఫుల్ కాన్వర్జేషన్ కూడా ఇస్తుంది, ఫుల్ సమ్మరీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కాన్వర్జేషన్ కాంపాక్టెడ్, కంట్రోల్ ఓ ఫర్ హిస్టరీ అండ్ కంట్రోల్ ఓ టు సీ ఫుల్ సమ్మరీ. నెక్స్ట్ మెథడ్ /clear ద ఫ్రెష్ స్టార్ట్. మీరు మొత్తం కాన్వర్జేషన్ని వైప్అవుట్ చేయాలి అనుకుంటే /clear కమాండ్ టైప్ చేయండి. డోంట్ వరీ, మన claude.md ఫైల్ మాత్రం సేఫ్గానే ఉంటుంది, కానీ కరెంట్ చాట్ హిస్టరీ మొత్తం రీసెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లాడ్ సెషన్లోకి వెళ్ళి /clear కమాండ్ రన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, క్లియర్ కాన్వర్జేషన్ హిస్టరీ అండ్ ఫ్రీ అప్ కాంటెక్స్ట్. సో జస్ట్ ఎంటర్ చేయండి అంతే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రన్ అయిన తర్వాత నో కాంటెంట్ అని ఉంది, అంతే అనమాట, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది పని చేయకపోతే మనకి ఇంకా లాస్ట్ ఆప్షన్ /exit కమాండ్ రన్ చేయడమే. /exit కమాండ్ రన్ చేశాక మళ్ళీ క్లాడ్ అని టైప్ చేసి బ్రాండ్ న్యూ సెషన్ ఓపెన్ చేయొచ్చు అనమాట. బ్రాండ్ న్యూ సెషన్ ఓపెన్ చేసినప్పుడు క్లాడ్లో ప్రీవియస్గా ఉన్న కాంటెక్స్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో మన టోకెన్ లిమిట్ అనేది మళ్ళీ రీసెట్ అయిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు మనం వర్క్ మధ్యలో ఆపేసి రేపు మళ్ళీ జాయిన్ అవ్వాలంటే ప్రతిసారి కొత్త చాట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఓల్డ్ సెషన్స్ని రెజ్యూమ్ చేయొచ్చు అనమాట. జస్ట్ టెర్మినల్లోకి వెళ్ళి /res అనే కమాండ్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, మన పాత సెషన్స్ అన్నీ ఒక లిస్ట్లా కనిపిస్తాయి. దీంట్లో సెషన్స్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎన్ని మెసేజెస్ ఉన్నాయి అన్ని డీటెయిల్గా ఉంటాయి. మీరు లిస్ట్ నుండి ఏ సెషన్ సెలెక్ట్ చేసినా వెంటనే ఫుల్ కాంటెక్స్తో, అంటే మీరు ఎప్పుడు ఆపేస్తే అక్కడ నుండి రెజ్యూమ్ అవుతుందన్నమాట. కాంటెక్స్ మళ్ళీ యాడ్ చేసే తిప్పలు తప్పుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెషన్ని సెలెక్ట్ చేస్తున్నాను, సో దాని దగ్గర నేను ప్రీవియస్గా ఇంటరాక్ట్ అయిన కాంటెక్స్ మొత్తం ఉంటుందన్నమాట. సో మళ్ళీ మనం కాంటెక్స్లోకి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అదండి మ్యాటర్. కాంటెక్స్ని మాస్టర్ చేస్తే క్లాడ్ కోడ్లో మీరు సగం బ్యాటిల్ గెలిచినట్టే. ఇప్పటివరకు మనం ఫైల్స్ని ఎలా యాడ్ చేయాలో, కాంటెక్స్ విండోని ఎలా మేనేజ్ చేయాలో చూసాం. కానీ రియల్ మ్యాజిక్ ఎక్కడ ఉంటుందంటే క్లాడ్ మన టెర్మినల్లో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ వీడియోలో మనం క్లాడ్ మన పర్మిషన్స్తో ఫైల్ క్రియేట్ చేయడం, టెస్ట్ రన్స్ చేయడం మరియు షెల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఎలా అనేది డీటెయిల్గా చూద్దాం. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, కోడింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కొత్త విషయాలు నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డీబగ్ యువర్ కెరియర్.